సర్వోన్నతుడైన దేవ ప్రభు, ఇదిగో ఈ దినం ప్రభు తండ్రి, ఇంతమందికి లేని భాగ్యము ప్రభు తండ్రి, నాకు మాత్రం అనుగ్రహించినందుకు మీకే ఉన్నాను. ఈ సన్నిధిలో నిల్చోటానికి, నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఈ సన్నిధిలో కూడి స్తుతించడం నేనే పాటువాడిని ప్రభు తండ్రి. నాయన అదేవో నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి మాత్రమే ఈ దినం ప్రభు మేము ఇక్కడ మీ సన్నిధిలో ఆరాధించడానికి కావాల్సిన సన్నిధిలో ప్రభు తండ్రి, మీ సేవకుడు మాట్లాడిన ఇందులో ప్రభు తండ్రి, మా హృదయాలు మిమ్మల్ని స్వరంతో ప్రభు తండ్రి, మా హృదయంలో ఉన్న గొప్ప భారంలో ప్రభు తండ్రి, వేదనను దొరుకుతున్నాం ప్రభు తండ్రి, మా స్థితిగతులను అన్నీ మార్చుకున్నాం ప్రభు తండ్రి. కొన్ని మాటలు మీ సన్నిధిలో చేర్చుకోలేదు ప్రభు, రావాల్సిన త్వరగా తీసుకున్నాం. ఈశ్వర పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఏమండి, మరి ఈరోజు మనం ఒక చిన్న విషయం ఏం చూడబోతున్నాం అంటే, దేవుడు మనల్ని పిలిచాడు. గాడ్ కాల్డ్ అస్ కదా. ఎక్కడి నుంచి పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఇది మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడి నుంచి పిలిచాడండి అసలు దేవుడు? పాపం నుండి. వెరీ నైస్. ఇంకా ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు ఆయనకే తెలవాలంట. రక్షించబడ్డాను. వెరీ నైస్. ఇంకా ఇటర్నిటీలో లేక నిత్యత్వం మనం ఉంటానికి. అవునా? ఎస్. ఎక్కడి నుంచి పిలిచినాడు చెప్పండి? పాపం నుంచి, చీకటి నుంచి పిలిచాడు. కొంతమంది ఆ పిలుపుని అందుకుని ఇంకా రాలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది ఏంటి, వచ్చేసారన్నమాట కదా. ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి దేవుడు లేక చీకట్లోంచి మనం పిలిచాడు. పేతురు రాసిన పత్రిక ఏంటి ఒకసారి? పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక ఒక వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అండి. రైట్, థ్యాంక్ యూ. 2:9 చదమ్మా. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏర్పరచబడిన వంశమును, చదవండి, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని చిత్తైన ప్రజలై ఉన్నారు. అది దేవుడు ఏంటంటే, అయితే మీరు మిమ్మల్ని పిలిచిన వాని అంటే చీకట్లోండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. అంటే గాడ్స్ కాల్. ఎందుకు పిలిచాడు ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. వై డిడ్ గాడ్ కాల్? దేవుడు ఎందుకు మనల్ని పిలిచినాడు? ఏమండి, దేవుని పిలుపులో ఎప్పుడు ఏమంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఊరికనే పిలవడు ఆయన. తర్వాత ఒక పర్పస్ ఉంటుంది. తర్వాత ఏంటి, ఒక గురి ఉంటుంది. నిన్ను పిలిచాడంటే దేవుడికి ఒక గురి ఉంటుంది. నన్ను పిలిచాడంటే ఒక గురి ఉంటుంది కదా. ఊరినే పిలవడం అనమాట. మనల్ని ఎందుకు పిలిచాడని ఇందాక మనం చదివిన భాగంలో ఉంది. అది కాకుండా నేను ఒక 4 సంగతులు చెప్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, టైం బట్టి నేను చెప్తాను. నెంబర్ 1, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఏమని తెలుసా? మనల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడంట. ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడి. ఎందుకు పిలిచాడంట? స్వతంత్రం, ఫ్రీగా. మీరు అన్నది ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాం కదా అండి. ఆ ఫ్రీ కాదు కదా. మనం మానవుడు పాపం చేసినందువలన వాడు ఎందులో ఉన్నాడు చెప్పాలి? స్లేవరీలో ఉన్నాడు, బానిసత్వం ఉన్నాడు. ఎందుకు? బైబిల్ ఏం చెప్తుంది? పాపం చేయి ప్రతివాడు పాపనకు దాసుడు అని చెప్తుంది. ఉందా? చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రండి అందరూ. యోహాను సువార్త, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని ఉంది. చూడు ఒకసారి. అది కాదు 8:34. ఎస్, అందుకు యేసు అది అండర్లైన్ చేయి. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని. ఏంటి, బయటికి స్వతంత్రంగా కనిపిస్తుంది కానీ ఏంటంటే మనకి హృదయంలో ఆత్మీయంగా మనం ఏంటి, స్వాతంత్రం లేదు మనకి. బంధించబడ్డాం. ఎందుకంటే పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇంగ్లీష్ చదువు. 8:34. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి 8:34. జాన్ 8:34. లేదా? సరే వదిలేసి తెలుగు మన చదమ్మా. మన చదువు తెలుగు.
జీసస్ రిప్లైడ్, Very truly I tell you, everyone who sins is a slave to sin. ఈజ్ అ స్లేవ్ టు సిన్ అంట. మీరు చూడండి, మనుషులు ప్రతి చాలా రకాల వాటికి ఏంటంటే బేసిక్గా పాపం, వాడి పాపి అయితే చాలా వాటికి ఏమైపోయింటాడు, దాసుడుగా ఉంటాడు. దాని నుంచి బయటకు రాడు. కొంతమంది దురలవాట్లకి, కొంతమంది చెడు స్నేహితులకి, కొంతమంది చెడు రిలేషన్షిప్స్కి వాళ్ళు ఏమైపోయింటారు, దాసులు అయిపోతారు. పాపం నాకు, డబ్బుకి, లస్ట్కి కదా. పాపం చేయి ప్రతివాడు పాపం నాకు ఏంటంటే దాసుడు. అయితే దేవుడు ఎందుకు పిలిచాడు, మనల్ని స్వతంత్రులుగా ఉండటకు. నీకు స్వాతంత్రం, ఆత్మీయ స్వాతంత్రం రావాలంటే కావాలంటే, ఆత్మీయ స్వాతంత్రం కావాలంటే ఏం చేయాలి చెప్పు? ఇంత స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలి? జెండా పట్టుకోవాలా? ఏం చేయాలి? త్రివర్ణ జెండా పట్టుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? నీ హృదయంలో ఉన్న పాపము, నీ మనసులో, నీ జీవితంలో ఉన్న పాపం యేసు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు సత్యం మనల్ని ఏం చేస్తుంది? నువ్వు ఎప్పుడైతే సత్యానికి లోబడతావో సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులు. చూడసారి అది వచ్చినా ఉంది అది కూడా. అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయను. అక్కడ 8వ అధ్యాయం 32 వచనం, 8:32. అప్పుడు సత్యం మిమ్మను చూడండి. దేవుడు మనకి అంటే వాక్య సత్యం లేక దేవుని సత్యం ఎరగేటప్పటికి మనకి హృదయం ఏమొచ్చేస్తుందండి? ఏమొస్తుంది? స్వాతంత్రం. అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయండి. మీరు ఎప్పుడన్నా చూసారో, కేరళలో ఇవి ఉంటాయి ఎలిఫెంట్స్. అంతంత పెద్ద ఎలిఫెంట్స్ని ఇంత చిన్న చైర్ కట్టేస్తాడు. చైర్ అది దాని ముందు ఇదేమైనా ఉందా? ఒకటే తనదని ఏంటంటే తుక్కడాలు అయిపోతుంది. కానీ చేయదది, దానికి అట్లా కట్టుబడి ఉంటుంది అన్నమాట. ఎందుకు చెప్పండి? చిన్నప్పటి నుంచి దానికి కట్టుతూ ఉంటాడు అన్నట్టు. సో అదేమనుకుంటుంది? అదే ఉంటుంది. మనం కూడా అంతే, పాపమునకు కట్టుబడ్డాం కాబట్టి కావాలంటే స్వతంత్రులు కావచ్చు, కానీ ఎందుకు? ఒక బంధకం ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకు ముందు అది ఎంత ఉండదు? ఒక కాలు ఇట్లా అందిందంటే అది పౌడర్ అయిపోతుంది అది, అవునా కదా? కానీ ఏమన్నాడు? పాపం చేయి ప్రతివాడు. కానీ దానికి ఆ సత్యం తెలిసిందనుకో, ఇది ఏం లేదురా అని సత్యం తెలిస్తే చెప్పు, స్వతంత్రం, ఫ్రీ అయిపోతాడు. కానీ తెలియదు దానికి అంత బుద్ధి లేదు. ఎప్పుడైతే నువ్వు నీ పాపంను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతావు, ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు? ఫ్రీగా అయిపోతావు కదా. అందుకనే దేవుడికి స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు ఏం చేశాడమ్మా? ఎస్. కానీ బైబిల్ ఒక హెచ్చరిక చేస్తుంది. మనం కొంతమంది స్వతంత్రులు అయ్యాం పాపం నుంచి, కానీ మన స్వాతంత్రాన్ని ఏం చేయవద్దంట? మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ అంటే దుర్వినియోగం చేయకూడదు. అర్థమైందా? అంటే ఎలాగో స్వాతంత్రం వచ్చింది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అనమాట. ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, మన వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు స్వతంత్రులు అయిపోయారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అంటే మీరు మంచిగా తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అమ్మాయిలు తిరగదు, అబ్బాయిలు తిరగదు, అన్నీ చేయొచ్చు. కరెక్ట్ అది? ఎందుకు అంటే అది నీకు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, నాకు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నాను అనమాట, నేను మిస్యూజ్ చేస్తున్నాను. దాన్ని తప్పు దీంట్లోకి తీసుకున్నాం. దేవుడు అదే మనకి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23-24 చదవమా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23-24 చూసావా? మొదటి కొరింథీ 10వ అధ్యాయం. అన్ని విషయములలో నాకు స్వాతంత్రం కలదు కానీ అది సంగతి. పౌలు అంటాడు, నాకు అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చెయ్యదగినవి కాదంట. తర్వాత అన్నీ నాకు బెనిఫిట్. ఇంగ్లీష్లో ఏముందంటే చదువుమా, చదువు 1 Corinthians chapter 10, 23-24 చదువు. ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ, బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ అంటే నాకు అర్థం కాలే. ఎస్ ఏంటది?
ఎక్స్పీరియన్సా? While all things may be permissible, not all things are beneficial or constructive. అది బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ బెనిఫిషియల్ ఆర్ కన్స్ట్రక్టివ్. And therefore, believers should not prioritize their సో స్వతంత్రం ఉంది కదా అని ఇష్టమైనట్టు చేయడానికి చెప్పు లేదు. ఎందుకంటే అవి నా ఆత్మకు కానీ శరీరానికి కానీ బెనిఫిషియల్, లాభం లేదు, లేక ఆశీర్వకరంగా లేదు. అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది. మనల్ని ఎవడు ఎదుర్కొంటాడు చెప్పండి? ఎదుర్కొంటాడా? ఎవరు ఎదుర్కొంటాడు? కానీ నా ఆత్మకి లేక నా ఆత్మ జీవితానికి నా సాక్ష్యానికి అదేమవుతుంది? మంచిది కాదు. అందుకని ఏం చేస్తున్నాడు పౌలు? నా స్వాతంత్రం నేను దుర్వినియోగం చేయను. కొంతమంది అనుకుంటున్నారు ఏం చేస్తారా అంటారు తెలుసా, నా ఇష్టం, ప్రభు రక్షించాడు ఓకే, కానీ దేవుడు ఈ మన పౌలు ఏమన్నాడు? అన్నీ చేయవచ్చు కానీ చేయకూడదు. దేనిని బట్టి? నాకు అది మంచిది కాదు. నా ఆత్మకి నా శరీరానికి నా ఆత్మకు నా జీవితానికి అది మేలు చేయదన్నాడు, క్షేమం చేయదన్నాడు, నా సాక్ష్యం పోద్దన్నాడు కదా. అంతేనా కదా? ఇట్స్ నాట్ బెనిఫిషియల్. అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది కానీ చేయకూడదు. ఇప్పుడు మీరు ఇంట్లో సినిమా చూస్తాడు, వాడు అడ్డుకుంటాడా? ఓ ఈ సినిమా ఏం చూస్తున్నాను కానీ ఎందుకు చెయ్యమనం? చెప్పండి, ఎందుకు చేయమా? అర్థం కాదు కాబట్టి ఎందుకు చేయం చెప్పండి? ఎందుకంటే నాకు అది బెనిఫిట్ లేదు. ఏం బెనిఫిట్ లేదు? అటు శారీరక బెనిఫిట్ లేదు, ఇటు ఆత్మీయ కదా. అందుకని అంటే తర్వాత దేవునికి కూడా అదేంటది ఇష్టం. ఒక దేవునికి దగ్గర చేసే ఆ కార్యక్రమాలు ఉన్నాయనుకో, దాన్ని ఏం చేయొచ్చు అండి? చేయొచ్చా? అది ఇప్పుడు చిల్డ్రన్ క్యాంప్ ఉంది, అది అది చేయొచ్చా చేయకూడదా? ఎందుకు? ఏం లాభం దాంతో? ఏమైనా పైసలు ఇస్తారా సిఎఫ్సిఎల్? మరి ఏం లాభం? మీకు తెలుసా మనకు లాభం లేదు ఏం చేయం? చెప్పు, ఏం దాంట్లో లాభం ఏంటి చెప్పు నాకు? ఆత్మీయ ఎదుగుదల. తర్వాత మనం ప్రభు రక్షించాడు కరెక్టే, కానీ ఆయనను సర్వ్ కూడా చేయాలి, ఆయన సేవించాలి. ఎలా సేవిస్తావు? ఇలాంటి ఆపర్చునిటీస్ అప్పుడు ఏం చేస్తావు? మీ మేక్ యూజ్ ఆఫ్ టైం. అంతేనా? అది ఇది చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు, చెయ్యాలి కూడా. రేపు ఎవరైనా సువార్తకి వెళ్తాం మనం, యూత్ క్యాంప్కి వెళ్తాం, అది రావచ్చా రాకూడదా? రావచ్చు. ఎందుకు? దానివల్ల ఏంటి? దేవుని ఇంకా దగ్గరగా తెలుసుకుంటాం, ఇంకా దగ్గర అవుతాం, ఇంకా దేవుని విషయాలు అర్థమవుతాయి, బైబిల్ విషయాలు దేవుని విషయాలు అర్థమవుతాయి. కొంతమంది ఏమనుకుంటే నాకు అన్నీ అర్థమైపోయినాయి. మనకు ఇది పెద్ద సముద్రం అనమాట. దీంట్లో మనకు అర్థమయ్యేది ఎంత? ఏం అర్థం కాలే. పౌలు అంటాడు ఇంకా నాకు అర్థం కాని అన్న చాలా ఉన్నాయి అంటాడు. అంటే పౌలకే అర్థం కాలంటే ఇక మనం ఎప్పటి మన సంగతి ఏందో, అవునా కదా? సో నాకు అన్నిటి స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చెయ్యొద్దగనివి కావు, అది మనకు మంచిది కాదు, క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు కదా. ఇంకో మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దామా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండి అది ఏమన్నాడు? మళ్ళీ చదువు పాప. స్వతంత్రులై ఉండి పాపమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి కదా. మన స్వతంత్రాన్ని ఏం చేయొద్దంట? పాపమును కప్పిపెట్టుకోవడానికి వద్దంట, వాడద్దు అంటున్నాడు అనమాట కదా. డు నాట్ యూజ్. చాలామంది భర్తలు అన్ని అవకతవకలు చేస్తే దేవునికన్నా దేవుని దగ్గర మొరపెడతారు. ఎవరిని అడిగారు ఏమ్మా అంటే మంచిగా మా ఆయన బంగారం, నల్ల బంగారం, తెల్ల బంగారం, ఒకలాంటి షేమ్ అయిపోతారండి ఒకలాగా కదా. కానీ దేవుని దగ్గర చెప్పు, ఏం కాదు ప్రభా, మా వాడి సంగతి మీకు తెలుసు ప్రభా కదా. ఏమన్నాడండి? మళ్ళీ చదువు. 1 పేతురు 2:18 సారీ. మీరు స్వతంత్రులై ఉండి
దుష్టంతోను కప్పిపెట్టక కప్పిపెట్టుటకు ఆ, మీ స్వాతంత్రమును వినియోగపరచక ఆ, దేవుని దాసులమని లోబడి ఉండుడి. దేవుని దాసులమని నిజమే. మనం ఎవరికి ఒకప్పుడు పాపమునకు దాసులం, ప్రభుని యాక్సెప్ట్ చేసిన మనం ఎవరికి దాసులం? దేవునికి దాసులం. ట్రాన్స్ఫర్ అయిన వాడు. వి బికేమ్ స్లేవ్స్ ఆఫ్ ద లార్డ్. ఫోర్సా కాదు, స్వతంత్రంగా. ప్రభా నాకు ఇంత మేలు చేసావు, 6 అగ్ని తప్పించావు, సో ఇక నుంచి నా జీవితం నీకే అంకిత. అది ఇంకో మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుమా. 1 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్ తీయండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అయినను మీకు భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు మెప్పు పొందము. పొందము. అది తినకపోయినందున తినకపోయినందున మనకు తక్కువ లేదు, మనకు తక్కువ లేదు, తినినందున తినినందున ఎక్కువ లేదు. ఆ, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన ఆ, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. అది దేవుని యొక్క తిండి కాదంట ప్రాముఖ్యం. మరి ఏంటి ఆయనతో రిలేషన్షిప్, ఆయనతో ఎదుగుదల కదా. నువ్వు తిన్నా ఏమన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, తినకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నీ యొక్క స్వాతంత్రం మాత్రం ఏం చేయొద్దన్నాడు, బలహీనలకు అభ్యంతరం పడకుండా చూడమని. నీ యొక్క స్వాతంత్రం ఉంది, నీకు ఫ్రీడమ్ ఉంది కదా అని ఏదంటే అది చేయటం లేదు. చేయొచ్చా చేయకూడదు. నాకు భారతదేశంలో ఫ్రీడమ్ ఉంది, నేను రైట్ సైడ్ పోతా అన్నాను అనుకో, అప్పుడేమవుతుంది తెలుసు మీకేమవుద్దు. నాకు దేశంలో స్వాతంత్రం ఉంది, నేను ఒక 10 మందిని మ్యారేజ్ చేసుకుంటా అనుకున్నాను అనుకో, అప్పుడేమవుతుంది మీకు తెలుసు, 10 మంది 10 తల్లులు తింటారు. అంటే నా స్వాతంత్రాన్ని ఏం చేశాను అంటే, స్వాతంత్రం ఉంది, చట్టం ఉంది, దేవుడి వాజ్ఞ ఉంది. ఆ పరిధిలో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం, అంతేనా కదా. ఎస్, ఆ హద్దుల్లో, ఆ బౌండరీలో ఉంటేనే మనం ఏమవుతామంటే విల్ బీ వెరీ హ్యాపీ, సేఫ్ ఆల్సో. ఎస్, సేఫ్ ఆల్సో. నాకు స్వాతంత్రం ఉంది కదా అని ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక డ్రిల్ మిషన్ తీసుకొని ఆ ఇంట్లో ఒక డ్రిల్ కొట్టాను అనుకో, వాడేమంటాడు, గాలి చేయండి వెళ్ళిపోయాడు. కాదే నాకు స్వాతంత్రం ఉందంటే మొన్ననే వచ్చింది జెండా ఎగరేషన్ అన్నాడు. ఏమరా స్వాతంత్రం వస్తే ఏం చేస్తావు, నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశావు కదా. అది చేయదు. డు నాట్ మిస్యూజ్ యువర్ వాట్ చెప్పేంట ఫ్రీడమ్. ఇప్పుడు నిన్న గృహగోడిక అయింది, వాళ్ళ కిచెన్లోకి పోయి అదే ఇది దాచిన చెక్కన, ఇది లవంగాల, ఇది అవి అని అన్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, ఏం చేస్తున్నారా బాబు నువ్వు, ఉండరాదు బిర్యానీ పెడతా ఉండి ఎందుకంత అంటే నా స్వాతంత్రాన్ని నా ఏం చేశాను నేను, లేదా అక్కడ ఉన్న పాలు పోసుకొని కాసుకుంటున్నాను. వాళ్ళు ఫ్రీగా ఉన్నారని కదా, ఏం చేయొద్దు చెప్పు, స్వాతంత్రం మిస్యూజ్ చేద్దాం, అప్పుడే తిప్పలేము. మీరు అన్ని ప్రాబ్లమ్స్ కారణం ఏంటి, మనకిచ్చిన స్వాతంత్రం, మనకున్న చనువుని ఏం చేస్తాం, దుర్వినియోగం చేస్తాం. అప్పుడే ప్రాబ్లం పడతాం. అది దేశ చట్టం కానీ దైవ చట్టం కానీ దాన్ని ఉల్లంఘించిన వాడు ఏమవుతాడంటే వాడు శిక్షకు అర్హుడు అయిపోతాడు. అందుకని పౌలు ఏమన్నాడు, బాబు మిమ్మల్ని స్వతంత్రంగా ఉంటానని పిలిచాను, కానీ వాక్య పరిధిలో, దేశ చట్టం పరిధిలో ఏంటి మన స్వాతంత్రాన్ని అనుభవించవచ్చు అన్నమాట. అంతేనా కదా. ఎస్, యూ కెన్ ఎంజాయ్ ఫ్రీడమ్. అది పరిధి ఎందుకు పెట్టాడు మనకు, అవన్నీ బౌండరీస్ ఎందుకు, మన సేఫ్టీ కోసం. ఊబర్ ఎక్కినాము, స్వాతంత్రం ఉంది కదా అని అరే నా వెనకాల కోసం నేను నడిపిస్తాను అన్నా, ఆడేం చేస్తాడు, ఓ అమ్మా నీకు ఫ్రీడమ్ దొరికింది మంచిగా, ఇది మరి ఇంత ఫ్రీడమా, అర్థం కదా. సో ఏంటి దేవుడు నన్ను పిలిచాడు. నెంబర్ 1 కారణం ఏంటి చెప్పాను నేను, స్వతంత్రులుగా ఉండటం. అయితే మన స్వాతంత్రాన్ని ఏం చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ చేసిన రోజున మనం తిప్పల్లో పడతామని ప్రభు పేట మనం చేస్తాం. రెండోదిగా దేవుడు ఎందుకు పిలిచాడు చేస్తామా, చూడండి సార్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:15. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15 వచ్చింది చదువు. అయితే గట్టి చదువు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన
చదవండి. అట్టి సందర్భములలో ఆ, సహోదరునికైనను ఆ, సహోదరికైనను ఆ, నిర్బంధము లేదు, ఆ. సమాధానముగా ఉండుట అది చూడు, అది అండర్లైన్ చేయి. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అది దేవుడు మనల్ని రెండో కారణం ఎందుకు పిలిచాడు? సమాధానంగా ఉండుటకు. బీ అట్ పీస్. ఎవరితో? అందరితో, దేవునితో కూడా. గొడవలు పడదు అందరితో. కొంతమందికి ఒకటే హాబీ ఏంటి? ఇవ్వని చూస్తారు, కండక్టర్తో గొడవ, డ్రైవర్తో గొడవ, దిగేటప్పుడు ఆంటీతో గొడవ, దిగిన తర్వాత కొబ్బరి బొండాలతో గొడవ. వాళ్ళ బ్రెయిన్ ఏం అయింది? గొడవలే గొడవలు. మాట చూడు, సమాధానంగా ఉండుటకు మనల్ని పిలిచాడంట దేవుడు కదమ్మా. ఎవరితో? అందరితో సమాధానం. అందరితో. ఎవరితో? నువ్వేమొద్దు, శత్రువుగా ఉండదు. అందరికీ నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలి. అది మన దేవుని యొక్క ప్లాన్. అంతేనా కదా? ఇట్ బి ఎ బ్లెస్సింగ్. అంతేగాని హెడేక్గా ఉండదు. అబ్బా వచ్చిందా పిల్ల, ఇది గొడవ. అవునా కదా? కొంతమంది భార్యలు ఉంటారండి, వాళ్ళు జగడ గుండీలు ఉంటారు అన్నమాట. తెలుసా జగడ గుండీలు అంటే? తెలుసా జగడం అంటే? చెప్పు ఏంటో. ఆయన రాగానే షూస్ కూడా ఇప్పుడు స్టార్ట్. ఏం స్టార్ట్? ఫోన్ చేసి ఎందుకు ఎత్తలే, మెసేజ్ చేస్తే ఎందుకు ఎస్ అని చెప్పాలి, ఇట్లా అనలే. వీళ్ళు కలహ కారణం ఎదుగుతారు అన్నమాట. కలహ కారణం అంటే కలహం, కలహానికి ఏదో కారణం. ఆడనుకుంటాడు అక్కడ పోయి టైపింగే చేసుకుంటే బెటర్ అనుకుంటాడు. ఎక్కడ? ఈయన ఆఫీస్లో. ఎందుకంటే రాగానే నువ్వు తగులుకున్నావు అనుకో, అది ఏం చేయాలి? బెటర్ ఆఫీస్లో ఆ బాస్ తిట్లే బాగుంటాయి అనుకుంటాడు. ఇంట్లో సమాధానం లేక చాలామంది అండి అసలు గందరగోళం అన్నమాట కదా. నీ కుటుంబంలో ఏంటి సమాధానం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో, నీ చేతిలో ఉంది. గొడవలు పడాలి. మీకు చెప్పిన మనం బైబిల్ స్టడీలో చూసాం. దేవుడు అంట మన పాత్ర 50%, దేవుడు తన పాత్ర తాను చేస్తాడు. దేవుడు తన పాత్ర చేస్తాడు, మనమే. అంతేనా? ఒక చిన్న 2-3 ఉదాహరణలు ఇచ్చినాను. ఇవాళ సండే ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఉందనుకో, రైల్వే రిక్రూట్మెంట్ ఏముంది, బోర్డు ఎగ్జామ్ ఎవరు రాయాలి? దేవుడా? ఎవరు ప్రిపేర్ అవ్వాలి? నీ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. అంతేనా? ఎగ్జామ్ కూడా నేనే రాస్తాను రా భయ్ అన్నాడా? దేవుడు పంట ఇచ్చినాడు, వరి, దాన్ని ఏం చేయాలి? మనమే కోయాలి. ఎస్, దేవుడు కొయ్యాడు కోతలు. అంటే మనం కోసే కోతలు వేరే అనుకో, అవి కాదు. పంట కోత కోయడు ఆయన. ఆ తర్వాత ధాన్యాన్ని ఏం చేయాలి? దాన్ని మన హస్క్ తీయాలి. అంటే మిల్క్ తీసుకెళ్తాం కదా, అప్పుడు ఏం చేస్తారు? హస్క్ తీస్తారు, అంటే పైన పొట్టు తీస్తారు. అది దేవుడు చేస్తాడా? చేయడు. బియ్యం ఇస్తాడు, తర్వాత మనం వండుకోవాలి. అంటే ఆయన వండి పెడతాడా? మళ్ళా చాలాసార్లు దేవుడే చూసుకుంటాడు బ్రదర్. ఏం చూసుకోడు బ్రదర్ ఆడు. ఆయన నువ్వే చేయాలి, నేనే చేయాలి పని. చేయాలా? దేవుడు నువ్వు చేయి, నీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. అఫ్కోర్స్ దేవుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళాలి, అంతే. ఇది సేమ్ థింగ్. సమాధానం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. నీ ఇంటిని సమాధానంగా పెట్టుకోవడానికి, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం నీ చేతిలో ఉందండి కదా. అయితే దేవుడు అంటే నేను సమాధానంగా ఉండుటకే. చదువుమా రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? చూడు ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 5:1 చూడు. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఆమేన్. ఏమన్నాడు? నీతిమంతులుగా తీర్చాడు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఏమవుతామంట? నీతి. రోమా 5:1 ఆ మాట చక్కగా చెప్పాడండి దేవుడు. చక్కగా చెప్పాడు, చూసారా? అవును. కాబట్టి విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో దేవునితో సమాధానం అయిపోతా ఉంటాం. నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెట్టే ఈరోజు చేయండి. నా జీవితంలో సమాధానం లేదండి, ఎప్పుడు చూసినా టెన్షన్, ఎప్పుడు చూసినా హెడేక్ అవుతుంది. రోజు కనీసం 2 ఏం బిళ్ళలు మింగుతున్నా, పారాసిటమాల్ మింగుతున్నావండి, డోలో మింగుతున్నా,
ఏం మింగిన తలనొప్పి మాత్రం అది దేవుని తలనొప్పి కాదు, నీదే. ఎందుకు దానికి కారణాలు ఏమో ఉన్నాయన్నమాట. చూడు ఒకసారి ఏంటో, బహుశా ఎక్కువ వరి అయిపోతున్నాయేమో. కొంతమంది ఓవర్ థింకింగ్ చేస్తారన్నమాట. ఓవర్ థింకింగ్ అంటే తెలుసా? అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. హలో, కోడిగుడ్డు మీద ఏం పీకుతారో ఉంటాయా? అంటే ఏం చేస్తారు చెప్పు కాదు, ఏంటి అర్థం చూస్తావు? ఓవర్ థింకింగ్ అంటే అర్థం చెప్పు, నాకు అర్థం చెప్పి ఏంటో. లేని దాన్ని ఊహించుకొని ఏమి బాగా థింక్ చేస్తే, ముఖ్యంగా లేడీస్ బాగా థింక్ చేస్తారు. డీపర్ ఎందుకు రాలే, ఎందుకు రింగ్ కాలే, ఇదే తలనొప్పి. అందుకని కోడి గుడ్డ మీద ఏం పీకుతాడు? దేవునికి అప్పచెప్పు. కొన్ని నేర్చుకోవాలి కదా మనం, దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి థింగ్స్, మనుషులను కూడా. అందుకనే నీకు సమాధానం లేదు, అందుకనే తలనొప్పి అయిపోయినాడు. నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయలేవు. ఏం చేయమన్నాడు దేవుడు? నాకు అప్పచెప్పే, మీ చింత యావత్తు నా మీద అయినా మీ మీద వేసుకోండి కొంచెం అన్నాడా? నీ మీద వేసుకొని మన ఇద్దరం మోద్దాం అన్నాడా? లేదు దేవుడు అట్లా చెప్పాల. ఏమన్నాడు? మొదటి పేతురు 5:7 అనుకుంటే చూడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7 వచ్చిన చదవమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 వచ్చిన. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు మీ ఆయన మీద వేయండి అనలే. హలో, మరి మీ ఆయన మీద వేయండి కాదు, మరి ఆయన అంటే ఎవరు ఆయన? మీ ఆయన మీద వేసామంటే ఆయనకు మళ్ళీ తలనొప్పి, ఆ తలనొప్పి నీ మీద. ఏమన్నాడు దేవుడు ఎంత మంచిగా? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, అప్పుడు ఫ్రీగా ఉంటాను కదండి. కొంతమంది భలే ఓవర్ థింకింగ్ చేస్తాడు, థింక్ చేసి 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 చేసి. ఇంకో దగ్గర వచ్చిన ఏం చెప్తుంది తెలుసా? ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు అంతే తెలుసా? ఇప్పుడు అమ్మాయిలకు తెలియదు మూరెడు ఎంతో. ఎందుకు మూరంటే ఎంత? ఇంత అబ్బా, ఈ అందరికి తెలియదు. ఎందుకు? వాళ్ళు పూలు పెట్టుకోరు కనుక వాళ్ళకి మూరంటే బోరంటే తెలుసా? బోరాలు కదా. వీళ్ళు పూలు పెట్టుకోవట్లే పాపం. వీళ్ళు ఏమైపోయారంటే పూల రహితమైన జీవితం ఆడారు. ఫ్లవర్స్ అంతా వీళ్ళు. అవునా కదా? మూరంటే ఎంత? నువ్వు చింతించడం వలన హైట్ ఏం చేయలేవు, పెంచుకోలేవు, ఏం కాదు. అట్లా కూడా నీ హైట్, నీ వెయిట్ కూడా పెరుగుతుంది ఎక్కువ. నువ్వు చింతించే వల్ల పెరుగుతుంది వెయిట్, ఇటు పెరగకుండా ఇటు పెరుగుతుంది. అందుకనే ప్రభు అన్నాడు నీ ఏమండి సమాధానంగా ఉండేటప్పుడు దేవుడు పిలిచాడండి. ఆ సమాధానం మనం కంటిన్యూ చేస్తే ఎంతో సంతోషంగా హ్యాపీగా మన జీవితం గడిపిపోద్దా? ఎస్. చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ మీద వేసుకొని నువ్వు బాధపడి నువ్వు చింతించి ఏమీ చేయలేవు. అంతే. కనీసం హైట్ కూడా పెంచుకోలేవు. వెయిట్ పెంచుకుంటావా? తగ్గటం కష్టం అవుతుంది కదా. నీ ఈవెన్ యువర్ హెయిర్ అంటే నీ నీ వెంట్రుక కూడా ఒకటి తెల్లగా చేయలే చేసుకోవచ్చు కలర్ వేసి, కానీ టెంపరీ వారం వేస్తుండాలి. అవి మళ్ళీ పోతుంది అది. అంటే టెంపరీగా ఫిట్టింగ్ ఏమంటారు పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ప్రభుకి అప్పచెప్పు, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తన కృపతో పర్మనెంట్గా హీల్ చేయగలడు. ఆయన స్వతంత్రంగా అలాగే సమాధానం ఉండటం పిలిచాడు మనం ప్రభు. 2 కొరింథీ 5:18 చదవమా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిన. 5:18 చదవం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిన. దొరికిందా? చదువు. సమస్తమును దేవుని వలన అయినవి. చదువుమా. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని అది ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించండి. ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు మనకేం పరిచర్యించాడంట? ఇతరులను దేవునితో సమాధానపరిచే పరిచర్య. అదే సువార్త అంటాం, అదే కౌన్సిలింగ్ అంటాం. నువ్వు పేరు ఏదైనా పెట్టు, మనం చేసే పని ఏంటి? దేవునితో క్రీస్తుతో మనుషులను సమాధానపరుస్తున్నాం. హలో, నువ్వు చిల్డ్రన్ క్యాంప్ చేయి, యూత్ క్యాంప్ చేయి, ఏ క్యాంప్ అయినా చేయి, సువార్త పని చేయి, ఏమంటారు సువార్త కూడికలు పెట్టు, ఏం పని. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? క్రీస్తును పరిచయం చేసి దేవునితో మనుషులకు సమాధానపరచడం. అంతేనా? ఇంకేముందా? అంతే. సమాధానపరచు పరిచర్యను దేవుడికి దేవుడు మనకు ఇచ్చాడు. ఎంత గొప్ప పరిచర్య అండి.
దేవతలు కూడా చేయరండి ఈ పరిచర్య. దేవతలు ఎక్కడన్నా పరిచయం ఎప్పుడన్నా మీరు చూసారా సమాధాన పరిచేది లేదు. బెల్లంపల్లిలో నేను పద్మ అంటే కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాం. అక్కడ కుటుంబ సదస్సు పెట్టాము. 2 డాక్టర్స్ వచ్చారు అక్కడికి. సాయంత్రం పూట ఉండేది. ఈవినింగ్ 4-5 వరకు 4 వరకు VBS, ఆ తర్వాత 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్. ఏంటి కుటుంబ సదస్సు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే ఇద్దరు డాక్టర్సే. ఆ అదేమంటారు దాన్ని ఏదో ఉన్నాయి కదా బొగ్గు గన్లు, ఏంటది దాని పేరు, రామగుండ. ఎస్, అక్కడ డాక్టర్స్ అన్నమాట. ఇద్దరికి ఏదో గొడవ. ఇద్దరు వచ్చినారు మీటింగ్కి, కాన్ఫరెన్స్కి వచ్చిన. దేవుడు వాళ్ళని తాకి వాళ్ళు సమాధాన పడ్డారు అన్నమాట. ఈయనన్నాడంట నీకు నాకు పడదు, గెట్ అవుట్ అన్నాడు. ఆమె ఉంది నేను చెప్పాల్సిన నువ్వు చెప్పినవన్నీ. అట్లా వాళ్ళిద్దరు ఏం చేసుకునేవాళ్ళు, కీసులాటకి పరిచే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె సాక్ష్యం చెప్పింది. అయ్యా, ఈ మీటింగ్లో దేవుడు నాతో ఏంటి కొన్ని విషయాలు మాట్లాడాడు. నాకు చాలా అహంకారం ఉండేది. దేని విషయం, నేను చాలా చదువుకున్నా. సింగరేణి కాలేజెస్లో హెవీ శాలరీస్, మామూలు కూలీకే లక్షల పైలు వస్తాయి అన్నమాట. ₹1,00,000 జీతం, ఫ్రీ కరెంటు. వాళ్ళకి మీటర్స్ ఉండవు మనలాగా. ఎందుకంటే వాళ్ళు అది అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది కదా, NTPC అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ కార్మికులకి అందరికీ ఏంటి ఫ్రీ. అంత ఉంటుంది సౌకర్యం. ఇక్కడ డాక్టర్స్కి ఎంత ఆలోచన చేయండి. ఈమెకి ఒకలాంటి ఏమొచ్చేస్తుందన్నమాట. నేను ఈయన మాట్లాడి వేద్దామన్నా. ఈమె అందుట్లో కొంచెం ఎక్కువ దాంట్లో చదివింది అనమాట. ఏదో MBA కదా, MDO చేసేసింది. అయితే దేవుడు మాట్లాడాడు. నన్ను సమాధానంగా ఉండటానికి పిలిచాడు దేవుడు, అంతేకాని గొడవలు విడిపోవటానికి కాదనమాట. అయితే ఆ రోజు వాళ్ళు ఇక ఫైనల్ మీటింగ్ వెళ్ళేసి పోదామని ఆయన పోయి బండి ఎక్కుతాను తయారైపోయినాడంట. ట్రైన్ ఎక్కి పోతాను నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను. నేను స్టేషన్ పరిగెత్తి ఆయన కలుసుకున్నాను. ఆయన ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాడు, ఫస్ట్ క్లాస్లో. కొంచెం బయటకు వస్తా అంటే ఎందుకు ఆడ కోపంగా ఎందుకు బండి కింద చూస్తావా అన్నాడు. అట్లా కాదని మొత్తానికి మాట్లాడి స్టేషన్లో సమాధాన పడ్డారండి. చూడు, దేవుని వాక్యం యొక్క శక్తి మనుషులు ఏం చేస్తుంది, కలుపుతాను. స్టేషన్లో సమాధానపడి లగేజ్ అంతా దించేసి మనడు వెనక్కి వచ్చేసాడు. ఎందుకు చెప్తున్నా అంటే పరిచర్య నీకు నాకు ఇచ్చాడు. దేవునితో వైరం కలిగిన మానవుణ్ణి సువార్త ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, వాడిని మాటలు చెప్పు ద్వారా ఏం చేయాలి, సమాధానపరచాలి. అది నీ భర్తే కానీ, నీ బంధువర్గమే కానీ, నీ స్నేహితులే కానీ, నీ ఇరుగు పొరుగు వాడేవాడు. అవకాశం దొరికినప్పుడంతా యేసయ్య గురించి ఏం చేయాలి, చెప్పాలా వద్దా, చెప్పాలి. నోరు మూసుకోవద్దు అనమాట. నోరు మూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవి మూసుకుంటే చాలు. అవునా కదా, కానీ చెప్పాల్సినవి చెప్పాలా. ఎస్, మనల్ని కావలివాడిగా ఉంచాడు దేవుడు కదా. కావలివాడి ఏం చేయాలి తెలుసా, అప్పట్లో గడియారాలు ఉండేవి కావు, టైమింగ్ చెప్తుండాలి. ఒక కావలివాడిని ఉంచేవాళ్ళు నైట్లో. వాడు ఏం చేయాలి తెలుసా, మొదటి జామ్ అయింది, రెండో జామ్ అయింది అని చెప్తుండాలి. అంటే మార్నింగ్ 3 అయింది, 6 అయింది, అట్లా ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి గట్టిగా చెప్పాలన్నమాట. వాడు ఏం చేస్తాడంటే కావలి కూడా ఒక పెద్ద ఎత్తైన ప్లేస్ కట్టేవాళ్ళు, అక్కడి నుంచి చుట్టూ చూస్తుంటారనమాట, ఎవరన్నా శత్రువు వస్తున్నారా. అప్పుడు బైనాక్లర్స్ అవి ఏం లేవు, హీ హాస్ టు లుక్. శత్రువు వచ్చినట్టుగా ఏమైనా అనుమానం వచ్చిందనుకో ఏం చేయాలి, ఒక ట్రంఫెట్ మోగించేవాళ్ళు అనమాట. ఈ కావలి వాడు నిద్రపోయినాడు అనుకో, శత్రువు వచ్చి అటాక్ చేస్తే ఆ చనిపోయినటువంటి వారి రక్తాపరాధం అంతా ఎవరి మీద ఉంటుంది, ఈ కావలి వాడి మీద. ఎందుకంటే వాడు ఏం చేయలేదు, హెచ్చరించలేదు. ఒకవేళ హెచ్చరించినా నాకేం కాదులని పోయినాడు, వాడు వాడు చేస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, సమాధానంగా ఉండుటకు దేవుడు పిలిచాడమ్మా. దేవునితో సమాధానం పడదాం. సమాధానంగా లేని వారిని, పాపంలో ఉన్నవారిని ఏం చేద్దాం, దేని వైపు నడిపించాలి. అది నువ్వు VBS చేయి, సండే స్కూల్లో చేయి, ఏదైనా చేయి. మనం చేసే పరిస్థితి ఆంతర్యం ఏంటంటే ఇది. మూడో చూడండి దేవుడు ఎందుకు పిలిచాడో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక
4:7. మొదటి తెస్సలోనికీ 4:7. పరిశుద్ధుల అగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని పరిశుద్ధుల అగుటకే దేవుడు మనం పిలిచిన కానీ పవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎస్ ఏంటంట దేవుడు ఎందుకు పిలిచాడు? టు బీ హోలీ. పరిశుద్ధుల అగుటకే దేవుడు మనం పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండు అన్క్లీన్గా ఉండటానికి దేవుడు మనల్ని 3వ వచనం చదువు. 3వ వచనం అందులో మీరు పరిశుద్ధులగుటయే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. అంటే ఏం చెప్తున్నాడు అమ్మ దేవుడు? మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా అంటే పరిశుద్ధత అంటే ఏంటి అసలు? టు సెట్ అపార్ట్ అన్నాడు. వేరుగా ఉండుట. అన్యజనులు మాట వాడాడు చూసారా? దేవుని ఎరగని అన్యజనుల వల్లే మనం ఉండటానికి ఉందా అవకాశం? లేదు లేదు. పరిశుద్ధులు అగుటయ్యే దేవుడు మనం పిలిచాడంట. తన ఘటమును, ఘటం అంటే కుండ, ఘటం అంటే కుండ. మన శరీరం ఈ కుండ, మన శరీరం మనం ఏంటి కుండేనా? హలో కొంతమంది ఏం కుండరా నాయన ఏం అర్థం కాదు కొంతమంది కదా అసలు. అందుకని దేవుని భాష చాలా కష్టం. మన బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కుండ. అంటే మట్టిదేనా? మట్టితో చేశాడు కానీ దీంట్లో ట్రెజర్ పెట్టాడు దేవుడు. ఏం ట్రెజరు? ఆత్మ ఒకటి, ఏసై ఉంటే ఏసై ఒక ట్రెజర్, దేవుని వాక్యం తెలిస్తే అదొక ట్రెజర్. ఈ కుండలో దేవుడు ఏం పెట్టాడు? అయితే ఈ ఘటమును అంటే నేను ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నాను, లోకం మాలిన్యం అంటించుకోకుండా, మురికి అంటించుకోకుండా నేను ఎట్లుండాలి? హోలీగా ఉండాలి. అంటే సెట్ అప్ పార్ట్. దాని వాటన్నిటి నుంచి ఇప్పుడు లోకంను మార్చలేమండి మనం, కానీ మనం దూరంగా ఉండొచ్చా? హలో చెప్పాలి నాకు. దూరంగా ఇప్పుడు లోకంను మార్చలేవు, కానీ మార్చడం దాని స్వార్థ టైం తీసుకుంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా రకరకాల పనులు చేసడానికి దేవుడు లేరు కాబట్టి. కానీ మనం ఏంటి? మన వాళ్ళతో ఏకీపించుకుని మన ఘటాన్ని ఏం చేయాలంటే మన శరీరాన్ని, మన బ్రతుకుని కాపాడుకోవాలి. అంతేనా? ఎస్. అందుకని దేవుడు అదే దేవుని చిత్తం అంట. పరిశుద్ధులు అగుటయే లేక పవిత్రులుగా ఉండేట్టుగా దేవుని పిలవలేదంట మనల్ని. పరిశుద్ధులుగా అవటానికే దేవుడు పిలిచాడు అని ఒక పాపం సంగతి చెప్తున్నాడు. ఏంటది? జారత్వం అన్నాడా? 3వ వచనం చదువు. 3వ వచనం మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వం అంటే తెలుసా ఏంటో? వ్యభిచారము, జారత్వం ఎన్ని ఒకలాంటి పాపం కదా. వివాహ వ్యవస్థలో మించింది ఏంటది? జారత్వం. అలాగుండిన అప్పుడు ఏమండి దేవుడు క్షమిస్తాడు. చూడండి ఈ రోజుల్లో యవ్వన దశలో లేక కౌమార్య దశలో ఫ్యామిలీస్లో ఈ పాపం వచ్చేసింది అన్నమాట కదా. అక్రమ సంబంధాలు ఏమైపోయినాయి? ఎక్కువైపోయినాడు. మొన్న ఒక అమ్మ ఎవరితోనో దోస్తానా చేసి 2 సంవత్సరాల బాబు వాళ్ళకి అడ్డుగా ఉన్నాడంట. వాడిని చంపేసి ఆ ఇంట్లోనే పాతి పెట్టేసినాడు. చూడు పాపం ఎంత 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 దూరం తీసుకుపోతుంది. నన్ను ఎవరు అడిగారు, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళు దొరికిపోతారని తెలియదా అని. దొరికిపోతారా? ఎట్లా దొరుకుతుంది? మరి వాళ్ళకెందుకు తెలియదు ఆ సంగతి? మనకు తెలుస్తుంది. ఎందుకు తెలియదు చెప్పండి? తెలుసా తెలియదా? చెప్ప తెలుసా తెలీదా? దొరకము అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? బ్లైండ్నెస్ ఒకటి. పాపం మనకి భ్రమ కలిగిస్తుందండి. భ్రమ అంటే నన్ను ఎవరు కనిపెడతారు? మమ్మల్ని ఇద్దరు ఎవరు కనిపెడతారు? మేము చాలా ఏంటది పకడ్బందీగా చేసాం.
తెలివితో చేశాం అనుకో, పాపం ఏం కలిగజేస్తావు కదా, భ్రమ కలగజేస్తాడు. భ్రమ అంటే ఏమంటారు, ఒకలాంటి ఇల్యూజన్. నేను దొరకను, నేను నన్ను ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు కొంతమంది డ్రింక్ అలవాటు ఉంటుంది కదా, ఇక చూడు తలకాయతను వాళ్ళు ఫుల్గా తాగేసి ఒక లవంగం వేసుకొచ్చాడు భార్యలకు. తెలుస్తుందా లవంగం తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుంది? బిహేవియరా? ఇంకా లవంగం వేసుకొచ్చినాడే, లేకపోతే పాన్ తిన్నాడు, పాన్ ఎట్లా తెలుస్తుంది? నెంబర్ 1, మీ ఇంటికి బదులు వేరే ఇంటికి వెళ్తాడు. తర్వాత ఈ తాగిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అన్నమాట. వాళ్ళ క్యారెక్టర్ ఒకవేళ రిజర్వ్ అనుకో, రిజర్వ్ అంటే ఎట్లా, అది సైలెంట్గా లేకపోతే ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ స్పిరిట్ లోపల పోగానే ఈ వేరే స్పిరిట్ వస్తుంది అన్నాడు. వాళ్ళకి అర్థమైపోద్ది. ఎందుకంటే భార్యలు చాలా దగ్గరగా ఉంటారండి, అందుట్లో వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు. ఇట్లా ఏం చేస్తారు వాళ్ళు, అయిపోయింది తాగినావా, చూడు వాసన చూడు, ఫుఫు అని ఊతాడు. ఆడుగు ఎంత తెలివి తక్కువ చూడు. పాపము నీకేం కలగజేస్తా, ఒక భ్రమ కలగజేస్తామా, ఒక ఇల్యూజన్ అనమాట. నేను అంటే నన్ను ఎవరు పట్టుకోలేరు, ఏమి చేయలేరు అని ఒక ఇదిగో దేవుడు అంటున్నాడు, మన ఘట్టమును ఏం చేయాలంట, కాపాడుకోవాలి. కౌమార్య దశలో ఏంటి మరి యవన దశలో చేసిన పాపం యొక్క ఫలం తర్వాత అనుభవిస్తూ ఉండే దాన్ని. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఎందుకు తెలుసా ఒక వచనం దొరికింది, మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చిన చదువు. సామెతలు 5:11 చదువుదాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చిన చూస్తావా? చదవాలి. తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎలా తోసివేసి తిని, నా హృదయ గద్దింపును ఎట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతేనే, దౌష్ట్యమునకు ఏమండి పాపం మనల్ని ఏం చేస్తుంటే లాస్ట్ స్టేజ్లో మూలుగంటే ఎప్పుడు మూలుగుతాం చెప్పండి అసలు? పెయిన్ అంతేనా? యవన దశలో మన కన్ను గిన్ను కానరాక చేసిన పాపం యొక్క రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు? లాస్ట్లో మూలుగుచుందు అంటే ఎంత పెయిన్ ఉంటుందో కదా. ఎస్, నువ్వు రిపెంట్ అవ్వకపోతే నీ పాపము నిన్ను ఎక్కడ పడేస్తుంది? అది చూడు, నీ శరీరం క్షీణించినప్పుడు, తగ్గిపోయినప్పుడు, జబ్బు వచ్చేసినప్పుడు, ముసలోడుగా అయినప్పుడు అవన్నీ తలంచుకొని నీకు ఏం చేస్తావు? మూలుగుతూ ఉంటావు. మూలుగటం చూడాలి, పెయిన్, దట్స్ ఎ పెయిన్. నా ఉపదేశకుల మాట ఎందుకు వినకపోతేని, అప్పుడు టీచింగ్ చేసినప్పుడు ఎందుకు లేను, నేను ఎందుకు నా చెవి వినలేదు అని ఎప్పుడు పశ్చాత్తాపడతాడంట? లాస్ట్లో మూలుగుచుందో ఆ మాట వాడాడు చూసారా? అంటే ఒకలాంటి ఏంటిది, పెయిన్తో యాగనీ అనమాట. నేను చెప్పినాను లేదా, మాకు నేను ఎస్పీ కాలేజ్ చదివినప్పుడు సర్దార్ పటేల్ కాలేజీలో ఒక పీటీ సార్ ఉండేవాడు. పీటీ సార్ అని తెలుసా? ఏం చేశాడు ఆయన? స్పోర్ట్స్ మంచి పూల రంగడు అనమాట ఆయన. అయితే ఈయన ఏం చేసేవాడు, ఈ కుర్రోళ్ళు కదా అప్పుడు వచ్చే యవన దశ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చిన వాళ్ళంతా ఇట్స్ 18-19 ఇయర్స్, వాళ్ళందరినీ కూడా చేసుకొని అరే మనం గోవా ట్రిప్కి వెళ్దామరా అనేవాడు. గోవా ట్రిప్ ఎందుకు చెప్పండి సార్? ఎంజాయ్, తాగడం, లేడీస్తో తిరగడం, రాత్రులు నైట్ క్లబ్లో ఊగటం, అక్కడ పడిపోతే ఆ సర్వెంట్స్ అన్నీ తీసుకొచ్చి నేను ఓషన్ ఏంటో బీచ్లో పడేయటం, అట్లా. అవన్నీ ఇక్కడ జరగదు. ఎక్కడ ఇంట్లో జరుగుతాయా? జరగవు. భార్య నేను ఏం చేస్తుంది, తన్ని తలకపోస్తుంది కదా. సో ఏం చేస్తారంటే ఈయన అందరూ రెచ్చగొట్టి అక్కడ టూర్లు వేసేవాడు.
వీడు ఏం మస్తు ఈ పిల్లలతో పాటు వీడు రెచ్చిపోయి ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు లేడీస్ అని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అండి ఆయన పరిస్థితి ఏంటంటే మా సార్ బాగాలేడని ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కడ ఉండేవాడు తెలుసా ఎబ్రోన్ పక్కన ట్విన్ ల్యాండ్ కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్ అంటే ఒక క్వార్టర్స్ లాగా ఉంటుంది పోతే మనోడు ఇక ఇట్లనే మునుగుతాడు అమ్మ అయ్యో అని మునుగుతున్నాడు లోపలికి వెళ్తే స్మెల్ వాళ్ళ ఇంట్లో స్మెల్ అనమాట ఎట్లాంటి స్మెల్ అంటే ఉప్పు చేప ఏపితే ఎట్లా స్మెల్ వస్తుంది ఎప్పుడైనా ఉప్పు చేప తెలుసా మీకు అలా ఉప్పు చేప స్మెల్ ఎట్లా వస్తుంది వేపితే ఉప్పు చేప తెలియదా ఏమేమరా బాబు ఉప్పు చేప ఏపితే ఎట్లా స్మెల్ ఉంటుంది అంత స్వీట్ స్మెల్ అనమాట కాదు ఒకలాంటి నీ సువాసన వస్తుంది వాళ్ళ భార్య ఉంది దూరంగా కొడుకులు దూరంగా ఉన్నారు చూస్తే లేదా ఇట్లా ప్యాచెస్ ఉన్నాయండి ఇట్లా ప్యాచ్లు ఉన్నాడు స్కిన్ మనవాడికి అంత ఒళ్ళంతా ఎట్లా ప్యాచ్ ఇప్పుడు పొలుసులు ఉంటాయి చూడండి చేపలకి పొలుసు ఉండగా చేప పొలుసు అట్లా అన్ని ప్యాచ్లు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అంటే ఎక్కడ కూర్చోాలమ్మా ఈయనకి ఇంజక్షను బాడీ అంతా ఏముంది అన్ని పుండ్లు అన్నీ ఒకలాంటి దురద లాంటివి వచ్చి ఏం చేసుకుంటున్నాడు ఆయన రోజు ఇట్లా ఏమంటారు గీకేసుకుంటున్నాడు అనమాట అవన్నీ ఆ స్కిన్ అంతా ఏమైపోతుంది ఇట్లా రాలిపోతున్నాడు ఇట్లా బూడిదలాగా రాలుతున్నాడు అండ్ ఇంట్లో వాళ్ళు ఏం చేశాడు అరే మామూలు ఇట్లా ఉంటే లాభం లేదు అని తీసుకుపోయి ఇట్లాంటి ఒక టాయిలెట్స్ ఉండేదాన్ని ఆ స్టోర్ హౌస్ లాంటి దాన్ని రిపేర్ చేసి అందులో బెడ్ వేసి అవతల పడేశారు ఏదో అంటుకుంది ఆయనకు ఏది మనం ఏమంటుందండి జబ్బు నువ్వు మూలుగుచుందు నీ శరీరం క్షీణించినప్పుడు లాస్ట్లో నేను నా ఉపదేశకుల మాట ఎందుకు వినలేదు నా టీచింగ్ చేసిన టీచర్స్ మాట ఎందుకు వినలేదు మా పాస్టర్ గారి మాట ఎందుకు వినలేదు నా మేలు కోరిన స్నేహితుల మాట ఎందుకు వినలేదు మా విశ్వాసాల మాటలు ఎందుకు వినలేదు అని అట్లాంటి పరిస్థితులు మూలుగుచుందు అంటుంది చూసావా అందుకని మన ఘటమును చూమా ఏమన్నాడు కాపాడుకో లేకపోతే ఆ లాస్ట్ స్టేజ్కు లేక ముసలితనం వచ్చినప్పుడు నీ బాడీ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు నీ బాడీలో శక్తి తగ్గిపోయినప్పుడు ఏమైపోద్దప్పుడు పాపం యొక్క ఫలితం అవునా కదా ఈ రోజుల్లో మనుషులు అమ్మాయిలు అబ్బాయిలు అండి గోల్ మాల్ ఇట్స్ ఓకే అనుకుంటున్నారు నో ఇట్స్ నాట్ ఓకే కదా 32వ అధ్యాయం తీయండి ఒకసారి కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 34 వచ్చినావు 32, 34 చదవమ్మా 32, 34 లేదా సారీ 3, 4 వచ్చినాలు ఆ మాట 32వ అధ్యాయం 3, 4 వచ్చిన కీర్తన నేను మౌనినై ఉండగా దినమంతా నేను చేసిన ఆర్తధ్వని వలన ఆరోగ్యం పోద్దునేది ఆరోగ్యం పోద్ది కదా ఇప్పుడేంటి బాగా ఎక్సర్సైజ్ బాడీ కండలు తిరిగిన మొనగాడు అనుకుంటున్నాం కానీ ఒకరోజు ఏమైపోద్ది అన్నీ చేంజ్ అయిపోతాయి మూలుగుచుందువు చదువు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద ఎముకల్లో ఆరోగ్యం లేదు దావీదు రాసిన కీర్తన అండి ఎందుకు దావీదు ఆరోగ్యం చెడిపోయింది చెప్పు బాడీలో ఉన్నాం కాబట్టి ఏదో జలుబో గిలుబో జ్వరమో ఏదో వస్తుంటాయి అది కాదు మనోడికి ఎందుకు వచ్చింది చెప్పండి మనోవేదనైనా అంతేనా ఏం మనోవేదన పైన ఒక ఉత్తరం రాశాడు చిన్న అక్షరాలతో ఏం రాశాడు 34లో సారీ 32లో దైవ దర్శనం చదువు దైవ ధ్యానము అంతేనా చూడు ఒక దగ్గర 34 కీర్తన ఏంట బెత్షెబా యుద్ధకు పోయినప్పుడు అది రాసి అంటాడు ఒక కీర్తన చదువు 34 చదువుమా చిన్న అక్షరాలు కాదు 34 కాదు 51 చదువు ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అది అంటే ఆ పాపం యొక్క గిల్టీనెస్ అతను ఏం చేస్తుంది చింపేస్తుంది అప్పుడు రాశాడు అయ్యా నా ఎముకలు క్షీణించినవి నాకు ఆరోగ్యం లేదయ్యా నా ఎముకల్లో హెల్త్ లేదయ్యా అని మూలుగుచున్నాడంట బాధపడుతున్నాడు
కారణం ఏంటంటే పాపం యొక్క ఏంటి ఫలం. యవ్వన దశలో ఉన్నప్పుడు మనం చేసే పిచ్చి పనులు అన్నీ రిజల్ట్ ఏంటి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు ఏమంటే ఎస్ఎస్సి రాసిన ఎగ్జామ్ రాసిన 1 మంత్ కదా రిజల్ట్ వచ్చి వెంటనే వస్తాయా? 1 మంత్కి కదా. కొన్ని పెద్ద ఎగ్జామ్స్ అయితే కొంచెం లేట్ తీసుకుంటాడు, గ్రూప్ 1 గ్రూప్ ఏముంటాయి కదా. అట్లాగే మన పాపం యొక్క ఫలితం దాని రిజల్ట్ కూడా ఏంటి? ఒక్కోసారి వెంటనే రాకపోవచ్చు, దాని ఫలం కనకపోవచ్చు, కానీ ఫలం మాత్రం ఏంటి? షూర్ కదా. ఎస్. అండ్ ఇంకోటి, మనం చేసిన పాపం మన పిల్లల మీద వస్తుందా? ఎస్. అది చాలా ట్రాజడీ అనమాట. అది చాలా ట్రాజడీ. మీరు అనొచ్చు అది అన్యాయం కదండి నేను చేసింది మా పాపకి బాబుకి ఎందుకని. అన్యాయమా న్యాయమా? మీరేమనుకుంటారు? న్యాయమా అన్యాయమా? అన్యాయం. అంతేనా? కాదు. ఎందుకు? నీకు ₹1 కోటి ఉన్నాయి, ఏం చేస్తావు దాన్ని? నీ పిల్లలందరికీ పంచుతావు. అట్లాగే ఇది నీ పాపం యొక్క ఫలం కూడా ఎవరికి అందగలే? నీ వారసులకు అందాలి. అందుకనే జాగ్రత్త పడు. అందుకనే నీ జీవితం మార్చుకోమని దేవుడు వాక్యం బోధిస్తుంది కదా. ఒక 2 వచనాలు చెప్పి నేను ముగించేస్తాం, టైం అయిపోయింది. 1 కొరింథీ 6:18 చదవమా. 1 కొరింథీ 6:18 చదువుతావా? 6:18. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషులు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా చేయించాడు. ఏమండి చూసారా? పాపం వలన భ్రమ కలుగుతుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయట. మానసికంగా నెమ్మది లేక, సమాధానం లేక, నిద్ర పట్టక, కలవరిస్తా. ఎందుకు కలవరిస్తాను చెప్పండి? ఎందుకు? సమాధానం లేక, నెమ్మది లేకుండా ఏం చేస్తావు? ట్రబుల్. చూసారా? జాగ్రత్తలకు దూరంగా పారిపోండి అన్నాడా? దగ్గరగా రండి అన్నాడా? లేకపోతే దాని రిజల్ట్స్ మనం చేసుకోవాలి. దాని రిజల్ట్స్ అన్నీ మనం కోసుకోవాల్సిందే. ఎందుకంటే వాట్ వి సో వి రీప్. ఆ సోయింగ్కి రీపింగ్కి ఏముంటుంది? ఒక గ్యాప్ ఉంటుంది. ఒక 6 నెలలు లేక 3 నెలలు గ్యాప్ ఉంటుంది. అట్లనే నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు గట్టిగా హెచ్చరిస్తున్నాడు. పాపం అనే భ్రమలో మనం అందరం బతుకుతున్నామేమో, లేక కొంతమంది ఉన్నాయేమో. జాగ్రత్త సుమ, నిన్నెవరు చూడలేదు, నన్ను ఎవరు చూడలేదని ముందుకు సాగుతున్నాయేమో కదా. అవును. ఈ రిజల్ట్స్ అన్నీ పోవాలంటే ఒకటే మార్గం, చెప్పండి ఏంటో? యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడగటమే. ఎప్పుడైతే నీ పాపం పోద్దో, పాపం వలన వచ్చే ఫలితం అంతా లేక ఆ పర్యవసానం అంతా ఏమైపోద్ది? ప్రభు క్యాన్సిల్ చేసేస్తున్నాడు. మళ్ళా చేయటానికా? కాదు, మళ్ళీ చేయకూడదు. వెరీ కేర్ఫుల్ అవ్వండి. ఎందుకంటే మన లైఫ్ ఇక్కడితో కాలేదండి. చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు చూడొచ్చారు, నా భార్య తెలియదు, ఇవన్నీ మా బామ్మారి తెలియదు, ఎవడంటే దరిద్రుడు బామ్మారితో చెప్పాడు, అరే నువ్వు చూసినవరా ఎదవా అని వాడిని ఏదో చేయొచ్చు. కానీ ఏం చేస్తావు? మరి రిజల్ట్స్ వస్తున్నాయి కదా నీకు. సైకలాజికల్. 1 తెస్సలోనికీయులకు 4:3 కూడా చదివండి. ఇప్పుడు ఇంకా పెద్ద ముగించేద్దాం. 1 తెస్సలోనికీయులకు 4:3 1 తెస్సలోనికీయుల పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు పాపమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం. జారత్వం దూరంగా ఉండటమే దేవుని చిత్తం. పాపమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం. మా ఇంట్లో ఒక ఆమె పని సర్వెంట్గా ఉంది. వాళ్ళ అన్న అంట ఫుల్ తాగి మొన్ననే ఆపేశాడట. అయితే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో పడి కాలు చేతులు వణుకుతున్నాడు. నేను అన్నాను, అమ్మ ఏమైందమ్మా మీ ఆయన మాకు అలవాట్లు ఏమన్నా దురలవాట్లు ఉంటే? ఉన్నాయి సార్, మొన్నటి తాగాడు, ఒక 3 months అయింది ఆపేశాడు. అయినా సరే వణుకుతున్నాయి సార్ కాలు చేతులు. డాక్టర్ అన్నాడంట ఇట్లా వణుకుతుంటాయి అన్నాడట. ఎందుకు మరి మానేసినాడు కదా, ఎందుకు వణుకుతున్నాయి? ఆ బాడీలో, మన బాడీలో ఆ పాయిజన్ అంతా ఏమైపోయింది? అక్యుములేట్ అయిపోయింది. దాని రిజల్ట్ అది సరే వాడు మానేసినా సరే లోపల ఏముంటాయి?
ఉంటాయా? మరి దాని రిజల్ట్ ఏంటి? ఉండొచ్చు సార్ అందరూ. ఉండొచ్చు అంటే కరెక్టే. చూసావా, మానేసావు సరే, కానీ ఏసై తీసేసాడా? ఏసై దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టావా? ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నేను ఈ సంగతి చేశాను ప్రభా, ఈ సంగతి నేను పాల్గొన్నా ప్రభా, దీంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయినా, క్షమించండి ప్రభు. ఆ పాపం యొక్క ఫలితం దేవుడు క్యాన్సల్ చేస్తాడు. లేకపోతే అండి ఒకరోజు ఏమవుతుంది, అది మన మీదకి నేను తిరగబడుతుందా? ఎస్, తిరగబడుతుంది అనమాట, తిరగబడుతుంది. ఒక ఆయన అన్నాడు, పాపం అంట ఒకలాంటి ఆ పాము అంటది, సిన్. ఒక చిన్న పిల్లని పెంచుకున్న పాము ఏంటి? పామేనా? అది వేరేగా మారుతుందా? ఒకసారి ఇట్లా రైనీ సీజన్లో ఒక మంచి మనసు ఉన్నాడు, వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాము దొరికింది ఆయన, ఇంతది. అర్రెర్రే చలి పడుతుంది కదా అని దాని ఇంటికి తెచ్చుకొని దానికి రోజు వేడి పాలు, గుడ్లు పెట్టేవాడు. గుడ్లు అంటే ఇష్టం పాముకి. గుడ్లు అంటే మామూలు ఏమంటారు, ఈ గుడ్లు, కోడిగుడ్లు. అది పెరిగి అబ్బా ఎంత మంచి పని చేశాను అనుకున్నాడు అన్నమాట. ఒకరోజు ఈయన పడుకొని ఉండగా ఆ పాము వచ్చి కాటేసి, అరే ఇన్ని రోజులు పాలు పోసినానే, లేక గుడ్లు ఇచ్చినానే, నా మీద ఎట్లా కాటేస్తా అనుకోవచ్చు. కానీ అది ఎందుకు చేసింది చెప్పండి. అట్లా దాని స్వభావం అంతా, దాని వెరీ నేచర్ ఏంటి? కాటేయటం. నీ బుద్ధి లేకుండా నువ్వు చేసిన పని. దాన్ని పాలు పోసినా, గుడ్లు పెట్టినా ఏం పోదు, దాని స్వభావం పోదు. అట్లాగే పాపం నా జీవితంలో నీ జీవితం ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేద్దామండి? కన్ఫెస్ చేద్దాం. ప్రభు క్షమించు, కృపద ఇచ్చేయి, ఇక నుంచి నేను కృతజ్ఞతగా క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష వేయలేదు, శిక్ష క్యాన్సిల్ చేస్తాడు. ఇక నుంచి ఆ కనెక్షన్లు ఏం చేయాలి? తీసేసేయాలి కదండి. చాలామంది అన్నీ తీసేస్తారు, దేవుని దగ్గర ఒప్పుకుంటారు. కానీ ఇంకా కొన్ని ఫోన్లో ఉంటాయి, కొన్ని ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో, ఇంకే గ్రాము, టెలిగ్రాము, ఇంకే గ్రాము, ఫేస్బుక్, ఇంకే శాంసంగా, స్నాప్చాట్. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. అంటే ఎప్పుడైనా రివైవ్ చేయడానికా? మీకు తెలుసా, కొత్త కనెక్షన్ కన్నా పాత కనెక్షన్ జల్దీ ఏమైతే రీకనెక్ట్ అవుతాయి, అందుకని తీసేయాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, అయిపోయింది మీటింగ్ కదా. కొత్త కనెక్షన్ కన్నా ఈ పాతవి ఎక్కువ తొందరగా ఏమవుతాయి? 3 సంగతులు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు. నెంబర్ 1 చెప్తావా? స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. మనం నువ్వు ఇంకా దాస్యంలో ఉండకూడదు, దేవుని ఆశ. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి. నెంబర్ 2 సమాధానంగా ఉండు. ఎవరితో? దేవునితో, మనతో, మనుషులతో. అంతేనా? గొడవ పడతాం వాళ్ళు ఎప్పుడు. నో డోంట్ డూ దాట్ కదా. నువ్వు సమాధానంగా ఉండు. సమాధానపరచు పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు. ప్లీజ్ డూ దట్ కదా. నెంబర్ 3 ఏంటది? పరిశుద్ధులుగా ఒకటికే మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి కాదనమాట. తన ఘటమును, తన కుండను ఎలా కాపాడుకొని ఎరుగుటయే దేవుని చిత్తం. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళ మూయండి, తలలో ఉంచండి. ప్రభువు నీతో మాట్లాడాడు స్పెసిఫిక్గా. ఎస్, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, లేక నీ అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టు, లేక నీ యొక్క జీవితం ఆయన ఎదుట కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా వదిలిపెట్టేసాయి. ప్రభువు నీకు కృపిస్తాడు సుమ. నువ్వు అలాగ చేయని పక్షాన ఇదిగో మనం చూసాం, నువ్వు మూలుగుచుందువు. ఆ పెయిన్, ఆ యాగని, ఆ స్ట్రగుల్, ఆ టర్మాయిల్, ఆ సైకలాజికల్ ట్రబుల్, ఇవన్నిటిని తప్పించుకోవాలంటే నీ పాపస్థితి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు పక్షంగా మీతో చెప్తున్నాను. ఏమండి, నువ్వు లైట్ తీసుకోమాకు. మనం చనిపోయే ముందు ఇవన్నీ మనం అనుభవించే చనిపోవాలి. మనం చేసిన వాటి పర్యవసానం మనం తప్పకుండా అనుభవించే తీరాలి. అందుకని జాగ్రత్త సుమ. ఆ పెయిన్ నుంచి, ఆ యొక్క శాపగ్రస్తమైన జీవితం నుంచి మనందరం విడుదల పొందుదాం గాక. మన మధ్యలో వానెక్క ఉంది, విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ముందుకు సాగుదాం.